ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను. ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక చిన్న మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుంటే అందులో ఇలా రాయబడింది: పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ రాయబడిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని గమనిస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని తెలియచేసే ఓ చక్కటి సందేశాన్ని దైవజనుడైన యోహాను అనబడే ప్రవక్త దేవుని కోసం యూదయ అరణ్యములో ఈ ప్రకటన చేస్తూ ప్రజలకి బోధిస్తూ వచ్చారు. బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు కూడా తనని 12 మంది శిష్యులకు బాధ్యతలు అప్పగించి ఆయన చెప్పిన చక్కటి సందేశం ఏంటంటే, ఆయా పట్టణాలకు ఆయా గ్రామాలకు వెళ్ళండి, మీరు ఆ పట్టణాలకి గ్రామాలకి వెళ్ళొచ్చు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించండి అని దేవుడు కూడా తన 12 మంది శిష్యులకి చక్కటి బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. ఇలా బైబిల్ మనం గమనిస్తూ వస్తే ఈ పరలోకపు రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి దేవాది దేవుడు కూడా రిక్తునిగా మార్చబడి ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై మరలా సమాధిని గెలిచి తిరిగి లేచారు. కారణం, పరలోక రాజ్యములో తన స్వాస్థ్యాన్ని తన పోలికలో చేయబడిన ప్రజలను అందులో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశం చేత యేసయ్య ఇంతగా ఆయన త్యాగం చేసి పరలోకాన్ని విడిచి శిలువ మానుకు దిగివచ్చిన అనుభవాలు బైబిల్లో మనం గమనిస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలముగా, దేవుణ్ణి వెంబడించే భక్తులముగా మనం నేర్చుకునవలసినది ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నప్పుడు ఆ రాజ్యము కోసం ఎలా సిద్ధపడాలి, ఆ దేశం కోసం ఎలా సంసిద్ధం కావాలి, ఆ దేశములో ఆ రాజ్యములో ప్రవేశించటానికి మనకుండవలసిన అర్హతలేంటి, మనకుండవలసిన గుణములేంటి, మన స్వభావం ఎలా ఉండాలి అనేది ప్రతి విశ్వాసి గమనించాలి, ప్రతి క్రైస్తవుడు గమనించాలి, ప్రతి దైవజనుడు గమనించాలి. కారణం, ఆ దేవుని రాజ్యం అది శ్రేష్టమైనది, సంతోషకరమైనది, దీవెనకరమైనది, చాలా ఉన్నతమైనది, శాశ్వతమైనది. మరి అలాంటి శ్రేష్టమైన, ఉన్నతమైన, దీవెనకరమైన, సంతోషకరమైన, శాశ్వతమైన దేశం, ఆ నగరం, అందులో మనం ప్రవేశించాలి అంటే దేవుని వాక్యం అనేక రీతులుగా బోధిస్తుంది. పరలోక రాజ్యమునకు అందులో ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటూ దేవుడు పలు చోట్ల పలు విధాలుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. గడిచిన దినాల్లో కొన్ని అనుభవాలు అందులో నుంచి కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పూట ఒక చిన్న సందేశాన్ని అందులో నుంచి పరలోక రాజ్యమునకు హక్కుదారులముగా మార్చబడాలి, అందులో ప్రవేశించాలి, లేదా అందులో చేరే ధన్యత మనం సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యంలో రాయబడిన చక్కటి ఒక సత్యాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 11వ వాక్యం. ఇందులో ఇలా రాయబడింది: స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఒకానొక సందర్భములో ప్రజలతో మాట్లాడుతూ యోహాను అనబడే దైవ సేవకుని గురించిన సందేశం లేదా అతని గురించిన ఒక చక్కటి అనుభవాన్ని పంచుకుంటూ ఇక్కడ ప్రభు ఏమన్నారంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా ఖచ్చితంగా మీతో చెప్పుచున్నాను అన్నారు. ఎందుకంటే వాస్తవంగా యోహాను జన్మించిన కాలంలో యోహాను లాంటి వారు
అలాంటి వ్యక్తి పుట్టలేదు. వాస్తవమే. కారణం ఏంటంటే యోహాను ఒక ప్రత్యేకమైన వాడు, కారణ జన్ముడు, దేవుని దూత, దేవుని కంటే ముందుగా పంపబడిన వాడు. ఇలా పలు రకాలుగా మనం గమనిస్తే యోహాను చాలా గొప్పవాడు. భూ సంబంధంగా యోహాను యొద్ద వెండి బంగారాలు లేవు, ఆస్తులు ఐశ్వర్యములు లేవు, లేదా లోక సంబంధమైన డబ్బు సంపద ఇవేవి కూడా యోహాను దగ్గర లేవు. మరి యోహాను గొప్పవాడు ఎలా అవుతారు అనే ఆలోచన రావచ్చు. కాకపోతే ఇక్కడ యోహాను భూ సంబంధమైన సంపదలు కలిగిన గొప్పవాడు కాదు, కానీ ఆత్మ సంబంధముగా దేవుని యొక్క కృప, అభిషేకం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మాట, దేవునితో సంబంధం, ఇవన్నీ కూడా యోహానును గొప్పవానిగా మార్చాయి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటది, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసయ్యే మాట్లాడుతూ వచ్చారు. ఆయన మరలా అంటూ ఏమన్నారంటే, అయినా యోహాను అంత గొప్పవాడే అయినప్పటికీ అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అన్నారు. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం అంటది, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అల్పుడైన వారు లేదా అల్పులు అన్నారు. ఇక్కడ దేవుడు ఈ సందర్భాన్ని ఎందుకు ప్రస్తావిస్తూ వచ్చారు? ఎందుకని దేవుడు ఇక్కడ దైవజనుడైన యోహాను చాలా గొప్పవాడైనప్పటికీ, దైవజనుడైన యోహాను చాలా శ్రేష్టమైన వాడు అయినప్పటికీ, ఎందుకంటే అతని గురించిన సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. దేవుని కోసం పంపబడిన దూత అన్నారు, దేవుని కోసం మార్గములను సరళం చేసేటువంటి ఒక శబ్దం, అరణ్యములో కేక వేసే ఒకటి శబ్దం అన్నారు. ఇలా పలు సాక్ష్యాలు. ఒక కారణ జన్ముడు యోహాను, ఒక కారణ జన్ముడు అనగా దేవుని కోసం ఒక ప్రత్యేకమైన కారణం చేత భూమి మీద జన్మించిన వాడు దైవజనుడైన యోహాను. చాలా శక్తి కలిగిన ప్రవక్త, చాలా అభిషేకం కలిగిన దైవజనుడు. మరి అలాంటి శ్రేష్టమైనటువంటి దైవ సేవకుణ్ణి దేవుడు అన్నారు మొదట గొప్పవాడే, కానీ దేవుడు అంటారు అల్పులైన వారు అతని కంటే గొప్పవారు అన్నారు. అంటే ఇప్పుడు ఈ అనుభవాన్ని దేవుడు ఏ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతూ వచ్చారంటే, యేసుక్రీస్తు భూమి మీద సేవ చేస్తున్నటువంటి దినాలలో ఈ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ అధ్యాయంలో 20వ వాక్యాన్ని గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దించారు అన్నారు. చూడండి, వాస్తవంగా అక్కడ ఉన్న ప్రజల పరిస్థితిని దేవుడు గమనించారు. అక్కడ ఒక 3 పట్టణాలు ఉన్నాయి, 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి కొరాజీను, రెండవది బేస్తయిదా, మూడవది కపెర్నహూం. ఈ 3 పట్టణాలలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు, అనేకమైన మాటలు బోధించారు, అనేక రకాలుగా అక్కడ అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. కొరాజీను అనబడే ప్రాంతంలో కానీ, బేస్తయిదా అనబడే ప్రాంతంలో కానీ, కపెర్నహూము అనబడే పట్టణాల్లో కానీ దేవుడు ఎన్నో మేలు చేశారు, లేదా ఎన్నో అద్భుతాలు, ఉపకారాలు. అద్భుతం అంటే సాధారణంగా జరిగేది కాదు కదా, చాలా శ్రేష్టమైనవి. అందులో గ్రుడ్డివారు బాగుపడ్డారు, దెయ్యములు పట్టినవారు విడిపించబడ్డారు, కుంటివారు స్వస్థపరచబడ్డారు, మూగవారు మాట్లాడుతూ వచ్చారు, చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. అయితే చూడండి, ఇక్కడ ఆ పట్టణాల్లో దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి ఆ పట్టణ ప్రజల యొక్క జీవితంలో నుంచి దేవుడు కోరుకున్నది ఏంటంటే వారు మారు మనసు పొందాలి, వారు పశ్చాత్తాపం పొందాలి అని దేవుడు ఆశించారు. ఎందుకంటే ఈ అధ్యాయంలో 16వ వాక్యంలోంచి మీరు గమనిస్తే, ఈ తరము వారిని దేనితో పోల్చుదును, సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతుని, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు అంటూ ఆ పట్టణములో ఉన్న ప్రజల పరిస్థితిని దేవుడు పోల్చారు. అంటే చూడండి, ఆ పట్టణాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. వాస్తవంగా ఆ పట్టణాలన్నీ కూడా యేసయ్యకి చాలా సమీపముగా ఉన్న పట్టణాలు, లేదా
యేసుక్రీస్తు ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగారు. కపెర్నహూము గురించి బైబిల్లో గమనిస్తే ఆయన నజరేతును విడిచి జెబూలూను, నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉన్నారు అని యేసయ్యను గురించి రాయబడింది. అంటే ఈ కపెర్నహూము కానీ, కొరాజీను కానీ, బేస్తయిదు కానీ ఇవన్నీ కూడా యేసయ్యకి చాలా చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న ప్రాంతాలు. అలాగే ఆ పట్టణంలోని ప్రజలు కూడా యేసయ్యకి చాలా సుపరిచితులు, చాలా సమీపంగా దగ్గరగా పరిచయం ఉన్నవాళ్ళు. అలాంటి పట్టణాలలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే దేవుడు ఆ పట్టణాల్లో కోరుకున్నది ఏది కూడా ఆ ప్రజల మధ్యలో కనిపించలేదు. అందుకే 20వ వాక్యంలో ప్రభు ఏమన్నారంటే, ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను అన్నారు. చూడండి, ఆ పట్టణాల్ని దేవుడు పోల్చారు. ఆ పట్టణాల్లో ఆయన చేసిన అనేకమైన అద్భుతాల్ని బట్టి ప్రభు ఏం ఆశించారంటే వారు మారు మనసు పొందాలి అని. అంటే వాస్తవంగా ఆ ప్రజల్లో దేవుని యందు భయభక్తులు కానీ, మారు మనసు కానీ, పశ్చాత్తాపం కానీ ఇదేది కూడా కనిపించలేదు. ఇక్కడ మన మూల పాఠం ఏంటంటే దేవుని వాక్యం అంటది, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, కానీ అల్పుడైన వాడు అతని కంటే పరలోక రాజ్యములో అల్పులైన వారు గొప్పవారు అన్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏమని కోరుకుంటున్నారు అంటే, వాస్తవంగా దేవుని యొద్దకు వచ్చిన వారు అద్భుతాల కోసం వచ్చిన, ఆశ్చర్య కార్యముల కోసం వచ్చిన, స్వస్థతల కోసం వచ్చిన, లేదా ఏదైనా రోగం నుంచి విడుదల పొందటానికి వచ్చిన, మరొక రకమైన కార్యాలు దేవుని ద్వారా అనుభవించిన, ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ తరువాత మీరు మేలు పొందిన తర్వాత, అద్భుతాలు అనుభవించిన తర్వాత, మన జీవితాలలో దేవుని చేత ఆ ఆశీర్వాదం అనుభవించిన తర్వాత దేవుడు ఇక్కడ ఆశిస్తారు మారు మనసు పొందాలి. అనగా గడిచిన దినాలలో ఉన్న ఆ పాత మనసు లేదా దేవునికి విరోధకరమైన స్వభావం, దేవునికి విరోధకరమైన మనస్తత్వం ఇవన్నీ కూడా మన జీవితాల్లో విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని వాక్యానుసారంగా దేవుడు కోరుకున్నట్లుగా దేవుని మార్గాలలో నడవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. దేవుడు కోరుకున్నారు, ఆశించారు. కానీ ఈ 3 పట్టణాలలో ఇలాంటి అనుభవాలు ఏవి కనబడలేదు. అందుకే మొదట ఉన్న కొరాజీను, బేస్తయిద అనబడే ఈ ప్రాంతాల గురించి ప్రభు ఏమన్నారంటే, చూడండి, మనం గమనిస్తాం, ఇవి గలిలయ ప్రాంతంలో ఉన్న కపెర్నహూముకు చాలా దగ్గరగా ఉన్న పట్టణాలు. అంటే యేసయ్య ఆ ప్రాంతాల్లో చాలా చిన్ననాటి నుంచి తిరిగారు, ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే ఈ పట్టణ ప్రజల్లో అద్భుతాలు అనుభవించారు, కానీ మారు మనసు లేదు. ఈ పట్టణ ప్రజల్ని దేవుడు దేనితో పోల్చారు అంటే బైబిల్ సెలవిస్తుంది, తూరు, సీదోను అనబడే పట్టణాలు, 2 పట్టణాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో తూరు అనబడే ఒక పట్టణం ఉంది, సీదోను అనబడే ఇంకొక పట్టణం ఉంది. ఈ 2 పట్టణాలతో కొరాజీను, బేస్తయిద అనబడే ఈ 2 పట్టణాల్ని పోల్చి దేవుడు ఏమన్నారంటే, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు, సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు అన్నారు. అంటే అక్కడ దేవుడు ఏమన్నారు తెలుసా, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు, సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అన్నారు. అంటే చూడండి, వాస్తవంగా ఈ తూరు అనబడే పట్టణాన్ని గురించి కానీ, సీదోను అనబడే పట్టణమును గురించి కానీ బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, ఇవి విగ్రహారాధన చేసే ప్రజలున్న ప్రదేశం తూరు అనబడే పట్టణం. అలాగే సీదోను అనబడే పట్టణం యొక్క పరిస్థితి ఏంటంటే, అది అక్కడున్న ప్రజలందరూ కూడా అత్యాశ కలిగినటువంటి పట్టణాలు లేదా ప్రజలు అన్నారు. చూడండి, ఈ 2 పట్టణాలకి సాక్ష్యం లేదు. ఈ 2 పట్టణాలలో ఉన్న ప్రజలకి సాక్ష్యం లేదు. వారు మంచివారని, వారు చక్కగా దేవుని కోసం బ్రతుకుతారని, ఇలా వారు చాలా చక్కగా శ్రేష్టమైన మార్గాల్లో ఉన్నారని సాక్ష్యం లేదు. కారణం ఏంటంటే తూరు పట్టణంలో విగ్రహారాధన చేసే జనాలు నివసిస్తున్నారు. అలాగే సీదోను పట్టణములో అత్యాశ కలిగినటువంటి ప్రజలు నివాసం చేస్తున్నారు. చూడండి, ఈ 2 ప్రమాదకరమైనవే. ఈ 2 చాలా ప్రమాదకరమైనవే. విగ్రహారాధన అయినా, అత్యాశ కలిగిన మనస్తత్వమైన ఈ 2 కూడా
మనిషికి నెమ్మది కలుగ చేయవు. మనిషి యొక్క జీవితంలో సమాధానం చెడగొడతాయి, మనిషి యొక్క జీవితంలో నెమ్మది పోగొడతాయి, మనిషి యొక్క జీవితంలో అనేకమైన నష్టములకు గురి చేస్తాయి. అలాంటి ఈ తూరు సీదోను అనబడే ఈ 2 పట్టణాలని గురించి కూడా గమనిస్తే అవి చాలా ప్రమాదకరమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రమాదకరమైన అనుభవాలు కలిగిన పట్టణ ప్రజలతో దేవుడు ఈ 2 పట్టణ ప్రజల్ని పోల్చారు. హొరాజీను, బేస్తయిదా ఈ 2 పట్టణాల్ని తూరు సీదోను పట్టణములతో పోల్చి మాట్లాడి ప్రభు ఏమన్నారంటే, మీలో చేయబడిన అద్భుతములు పూర్వమందు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు అన్నారు. అంటే చూడండి, ఆయన ఎంత బాధని వ్యక్తం చేశారో మనం ఇక్కడ గమనించగలం. వాస్తవంగా అంత ఘోరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్న తూరు పట్టణము కానీ, ఆ ప్రజలు కానీ, సీదోను దాని ప్రజలు కానీ, వారు ఎంత దుర్మార్గులైనప్పటికీ, ఎంత విరోధకరమైన కార్యములు చేసినప్పటికీ, వాళ్ళ మనస్తత్వం లేదా వాళ్ళ జీవితం ఎంత అంధకారములో ఉన్నప్పటికీ దేవుడు ఏమంటారంటే, మీలో చేయబడిన ఇలాంటి అద్భుతములు ఆ పట్టణాలలో వారి జీవితాల్లో జరిగి ఉంటే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు అన్నారు. అంటే దేవుడు ఎంత చక్కగా ఆశిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా దేవుడు కోరుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు అంటారు మీరు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి అన్నారు. అంటే ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు కోరుకునేది అద్భుతాలు ప్రాముఖ్యం కాదు. మీరు ఇంకా క్రింద గమనిస్తారు, దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఆయన కపెర్నహూం పట్టణమును గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, కపెర్నహూం పట్టణమును కూడా గద్దించారు. ఎందుకంటే ఆ పట్టణములో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసిన ఆ పట్టణ ప్రజలు మారు మనసు పొందక, పశ్చాత్తాపపడక, ఇంకా గోనెపట్ట ధరించక, అనగా హృదయాన్ని నొప్పించుకొని దుఃఖపడి దేవుని కోసం మారు మనసు పొంది బ్రతికే ఈ మనస్తత్వంలోకి రాకుండా వాళ్ళు ఇంకా కపెర్నహూం పట్టణ ప్రజలట ఆకాశము వరకు హెచ్చించుకున్నారు అని దేవుడు అన్నారు. చూడండి, ఆ పట్టణాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే, సొదొమ అనబడే ఒక పట్టణం ఉంది. అది చాలా ఘోరమైనది. అందులో ఉన్నవారు దుష్టులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు దేవుని యొక్క ఉగ్రతకి గురి అయిన ప్రజలు. కారణం వారి మనస్తత్వం, వారి జీవన విధానాలు, వారి యొక్క బ్రతుకు, వారి జీవితంలో ఉన్న అనుభవాలను బట్టి ఈ సొదొమ గొమొర్రా అనబడే పట్టణాలు దేవుని యొక్క ఉగ్రతకి గురి కావడం జరిగింది. వారి యొక్క జీవితాల్లో ఎన్నో నష్టాలు అనుభవించారు. అయితే అలాంటి పట్టణములతో దేవుడు ఈ కపెర్నహూమును పోల్చారు. నీలో చేయబడిన అద్భుతములు వారిలో చేయబడి ఉంటే వారు కూడా నేటి వరకు నిలిచి ఉండేవారు అన్నారు. అంటే చూడండి, ఇక్కడ మనం గమనించేది కొరాజీను, బేస్తయిదా, అలాగే కపెర్నహూం ఈ 3 పట్టణాలలో ఉన్న ప్రజలలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి వారి నుంచి దేవుడు ఆశించినది ఏంటంటే, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి, గోనె పట్ట కట్టుకోవాలి, హృదయాన్ని నొచ్చుకొని దేవుని కోసం బ్రతికేటట్లుగా వారి హృదయాలు మార్పు చెందాలి అని దేవుడు ఆశించారు. కానీ వారు అద్భుతాలైతే అనుభవించడానికి చాలా చూపించిన ఆసక్తి మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపపడటానికి, హృదయాన్ని మార్చుకోవటానికి, దేవుని కోసం జీవించటానికి, దేవుని కోసం తగ్గించుకోవటానికి, ఇలాంటి లక్షణాలు వారి యొక్క హృదయములో దేవుడు గమనించలేకపోయారు. వాక్యం చెప్పేది ఏంటంటే, బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవారు మన జీవితాల్లో లేకపోయినప్పటికీ, అలాంటి అనుభవాలు మన జీవితంలో లేనప్పటికీ దేవుని వాక్యం అంటది, దేవుని యొక్క అద్భుతాలు మనం చూసిన తరువాత, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు గమనించిన తరువాత, ఆయన మన జీవితాల్లో ఎట్టి ఉపకారం చేశారో, ఎలాంటి మేలు చేశారో, ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారో ఇది మనం చూసిన తరువాత మన జీవితంలో మన మారు మనసు లేని మన హృదయాన్ని మార్చుకోవాలి. గతంలో ఒకవేళ మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, వాక్యానుసారమైన జీవితము లేదు, దేవుని ఆశించినట్లుగా బ్రతకలేదు, దేవుడి దగ్గరకు వచ్చాం, ఒక అద్భుతం ద్వారా దేవుడి దగ్గరకు వచ్చాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, మన జీవితాల్లో దేవుడు రోగాలు తొలగించారు, అప్పుల సమస్యల నుంచి విడిపించారు, ఇంకా పలు అద్భుతాలు దేవుడు మన పట్ల చేశారనుకోండి. అద్భుతాలు చూసి దేవుని శక్తిని ఎరిగిన తర్వాత, దేవుణ్ణి పరిచయం చేసుకున్న తర్వాత ప్రభు కోరుకునేది ఏంటంటే, మన జీవితాలలో ఉన్న
విగ్రహారాధన కానీ, అత్యాశ కానీ, అధికముగా ఆకాశము మట్టుకు హెచ్చించుకునే మనస్తత్వము కానీ, ఈ అనుభవాలన్నీ కూడా విడిచిపెట్టేసేయాలి అన్నారు. కారణం, ఆ అనుభవాలు కలిగిన కొన్ని పట్టణాల గురించి దేవుడు ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ పట్టణంలోని ప్రజలు కొంతమంది విగ్రహారాధికులు, కొంతమంది అత్యాశ కలిగిన వారు, కొంతమంది ఆకాశము వరకు హెచ్చించుకునేవారు. వీళ్ళందరూ కూడా నశించినట్లుగా, వారి జీవితాలలో అంతరించినట్లుగా, వారి జీవితాలలో దేవుని యొక్క ఉగ్రతకి గురైనట్లుగా, వారి జీవితాలలో వారు అనేక రకమైన నష్టాలు అనుభవించినట్లుగా దేవుని వాక్యము సజీవ సాక్ష్యంగా మన ఎదుట నిలబడింది. చూడండి, ఈ రోజున బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున ప్రజలు ఎంతోమంది అద్భుతాల కోసం పరిగెడుతున్నారు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి అంటే ఆ ప్రాంతానికి వెళతారు. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని ఎవరైనా సెలవిస్తే ఆ ప్రాంతానికి కూడా పరిగెత్తుకుని వెళ్తున్నారు. మంచిదే, మీరు అద్భుతాలు చూడండి, దేవుని ద్వారా అద్భుతాలు జరుగుతాయి. వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు విశ్వసిస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయని దేవుడు బోధిస్తారు. అయితే అద్భుతాల కోసమే ఈ రోజున పరిగెత్తే ప్రజల్ని క్రైస్తవ్యంలో చూస్తున్నాం. కానీ మారు మనసుతో దేవుని కోసం బ్రతకాలి అని తీర్మానం చేసుకునే ప్రజలను చాలా తక్కువగా మనం గమనిస్తున్నాం. ప్రతి చోట మనం గమనిస్తున్నది ఏంటంటే అద్భుతం, అద్భుతం, అద్భుతం కావాలి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి, ఒకవేళ రోగాల మధ్యలో ఉంటే రోగం తొలగిపోవాలి, సమస్యల మధ్యలో ఉంటే సమస్యలు తొలగిపోవాలి, లేదా ఇంకొక రకమైన కార్యం. ఇలా అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నారు, కాదని చెప్పం. కానీ అద్భుతాలు చూసిన తర్వాత దేవుడు కోరుకునేది ఏంటంటే నీ గత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, మారు మనస్సు లేని నీ హృదయాన్ని సరిచేసుకోవాలి, నీ హృదయంలో పశ్చాత్తాప పడాలి. నీ జీవితాన్ని బట్టి, నీ క్రియల్ని బట్టి, నీ జీవితంలో ఉన్న లోపాల్ని బట్టి నీ హృదయమును సరిచేసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితంలో ఉన్న దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని వదిలివేసి మారు మనసు పొంది దేవుని కోసం నువ్వు కట్టబడుతూ రావాలి. నీ జీవితంలో ఉన్న పాపం అంతా, అది ఏదైనా కానీ, విగ్రహారాధన అయినా, అత్యాశ కలిగిన హృదయమైన, ఆకాశము వరకు హెచ్చించుకునే మనస్తత్వమైన. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున విగ్రహారాధన అనబడేది ప్రజల జీవితాల్లో పెరిగిపోతుంది. దేవుని కంటే అధికముగా దేన్ని ప్రేమించిన వాక్యం సెలవిస్తుంది అది ఒక విగ్రహారాధన అని దైవజనులు బోధిస్తారు. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున అత్యాశ కలిగిన ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అత్యాశ అనగా దురాశ అని కూడా అర్థం. బైబిల్లో రాయబడుతుంది, దురాశ కలిగి ఉండొద్దు అని దేవుని వాక్యం బోధిస్తుంది. కపెర్నహూము పట్టణంలోని ప్రజలు ఆకాశము వరకు హెచ్చించుకున్నారు అన్నారు. చూడండి, ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుని సంఘాల్లోకి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అద్భుతములు చూసి దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ వారి జీవితాల్లో ఎందుకు మారు మనసు ఉండటం లేదు అంటే తగ్గింపు రావటం లేదు కదా. ఈ కపెర్నహూము పట్టణంలోని ప్రజలు ఆకాశము వరకు తమని తాము హెచ్చించుకున్నారు. అందుకే వాళ్ళు విసర్జించబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ రోజున సంఘాల్లో మనం గమనిస్తున్నాం, కొంతమంది విగ్రహారాధికులైతేను, కొంతమంది అత్యాశ కలిగిన ప్రజలైతేను, మరికొంతమంది హెచ్చించుకునే ప్రజలు. దేన్ని బట్టి హెచ్చించుకుంటున్నారు అంటే కొందరు ఉద్యోగాలను బట్టి, కొందరు డబ్బును బట్టి, కొందరు సంపదల్ని బట్టి, కొందరు ఆస్తులను బట్టి, మరికొందరు వారి జీవితాల్లో ఉన్న రకరకాల భూ సంబంధమైనటువంటి సంపదలను బట్టి హెచ్చించుకుంటున్నారు. కాబట్టి మీరు సంఘాల్లో గమనిస్తే ఈ రోజున చాలామంది ఇలాంటి మనస్తత్వంతోనే ఉన్నారు. గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు వారి జీవితంలో ఉన్న భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తారు. మనమైతే అన్నారు, అనగా దేవుని ప్రజలైతే, క్రైస్తవులైతే, విశ్వాసపు వీరులైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించదము అన్నారు. ఈ రోజున చాలా చోట్ల సంఘాలలో కొంతమంది నిలవకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతిశయం, హెచ్చించుకోవటం, గొప్ప చేయబడటం. ఈ మనస్తత్వంతో సంఘాల్లో ఉంటున్నారు. తద్వారా అక్కడ దైవజనులు వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్యానుసారముగా గద్దించినప్పుడు, వాక్యానుసారముగా చక్కటి ఉపదేశం వారికి చేసినప్పుడు ఆ సంఘాలలో వారు నిలవలేకపోతున్నారు. కారణం, తగ్గింపు లేదు కదా. కారణం, వారి జీవితంలో తగ్గించుకునే స్వభావం లేదు కదా. అందుకే ఇక్కడ కపెర్నహూము పట్టణాన్ని దేవుడు గద్దించారు. ఆకాశము వరకు హెచ్చించబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోతావు అన్నారు. చూడండి, ఎవరైతే హెచ్చించుకుంటారో, ఎవరైతే
ఘనత కోరుకుంటారో, ఎవరైతే సంఘములో నేను గనునిగా ఉండాలి, సంఘములో నాకు రెస్పెక్ట్ ఉండాలి, సంఘములో నేనే గనుడుగా లేదా హెచ్చించుకోవాలి అనే మనస్తత్వం ఏ విశ్వాసులో ఉంటుందో దేవుడు అంటారు పాతాళము వరకు దిగిపోతావు అన్నారు. అంటే ఇలా దేవుని సన్నిధిలో మనమే హెచ్చించుకోకూడదు. దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ, దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని గణపరచాలి కానీ, తన ఉద్దేశ్యం, తన ఆలోచన, తన ప్రణాళిక ప్రకారం దేవుడు మనల్ని హెచ్చించాలి. అది మనం కోరుకోవాలి కానీ మన డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, సంపదను బట్టి, లోకములో మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, దాన్ని సంఘములో మనం ప్రజల ద్వారా ఆశించిన, సేవకుల ద్వారా ఆశించిన వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ హృదయములో ఆకాశము వరకు హెచ్చించుకునే స్వభావము కనుక కనబడితే దేవుడు అంటారు నువ్వు పాతాళము వరకు దిగిపోతావు అన్నారు. ఎందుకంటే ఈరోజున చాలామంది ఈ హెచ్చింపు అనబడే స్వభావము చేత పాతాళము వరకు దిగిపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. సంఘానికి దూరం అయ్యారు, సహవాసానికి దూరం అయ్యారు, ఆత్మ సంబంధంగా అన్ని విధాలుగా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. కారణం వాళ్ళ జీవితంలో ఉన్న హెచ్చించుకునే స్వభావం వారిని పాతాళము వరకు దిగిపోయేటట్లుగా చేసింది. కానీ ఇంకా వారు గమనించేటట్లుగా, వారు గుర్తించేటట్లుగా వారి మనోనేత్రాలకు ఇంకా అంధకారం కమ్మే ఉంది. వారు గుర్తించలేకపోతున్నారు. గమనించండి, దేవుడు ఈ 3 పట్టణాలని గద్దిస్తూ ఆయన మొదట ఏమన్నారంటే బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవారు పుట్టలేదు, కానీ దేవుడు అంటారు అల్పులైన వారు అతని కంటే గొప్పవారు, పరలోక రాజ్యములో అతని కంటే గొప్పవారు అన్నారు. అంటే ఇక్కడ దేవుని రాజ్యమునకు వారసులు ఎవరు, దేవుని రాజ్యములో ప్రవేశించేది ఎవరు అని దేవుని వాక్యంలో గమనిస్తే మన జీవితాలలో ఎప్పుడైతే మనం తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో, అల్పులముగా ఉంటామో, మన జీవితాలలో అల్పులముగా లేదా తగ్గింపు కలిగిన వ్యక్తులముగా మన జీవితాలలో కనిపిస్తామో వారు పరలోక రాజ్యములో గొప్పవారు. అంటే వారిదే దేవుని రాజ్యం. గమనించండి, మన జీవితాలలో ఆశీర్వాదాలున్న, డబ్బున్న, సంపదలున్న, ఉద్యోగాలున్న, ఒకవేళ మనం దేవుని సన్నిధికి వచ్చి అద్భుతాలు చూసిన తరువాత మన జీవితంలో ఉన్న ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని కృపకి మనం దూరం కాకూడదు. ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత మన జీవితాలు సరిచేయబడాలి. ఖచ్చితంగా మారు మనసు కలిగి ఉన్నప్పుడే మనం పరలోకపు రాజ్యములో ప్రవేశిస్తాము అన్నారు. చూడండి, అలాంటి వ్యక్తుల్ని గురించి వాక్యం అంటది వారు ఎంత ధనవంతులైనా, ఎంత సంపద కలిగిన వారైనా తమని తాము తగ్గించుకునే మారు మనసు వాళ్ళకు వచ్చింది. ఒకప్పుడు లోకములో డబ్బును బట్టి అతిశయం, గర్వం ఉన్నప్పటికీ అద్భుతాలు చూసే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారు వాటన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొందారు. వారు తగ్గించుకున్నారు, అల్పులుగా మార్చబడుతున్నారు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. ఎందుకంటే మీరు బైబిల్లో గమనిస్తారు, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయింది. అయితే ఈ తప్పిపోయిన ఒకదాని కోసం ఆ కాపరి అరణ్యమంతా తిరిగాడు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం అడవులు, కొండలు, గుహలు తిరిగి మొత్తానికి ఆ తప్పిపోయిన గొర్రెని సంపాదిస్తూ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత బైబిల్లో మీరు గమనిస్తే ఆ కాపరి చెప్పింది ఏంటంటే మీరు నాతో కూడా సంతోషించండి అన్నారు. కారణం ఏంటంటే తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికింది అన్నారు. అక్కడ క్రింద దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మారు మనస్సు అక్కరలేనటువంటి 99 గొర్రెల కంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నారు. అంటే ఒకవేళ మారు మనసు లేకుండా నువ్వు ఒకవేళ విస్తారమైన జన సమూహాలతో దేవుని మందిరం నింపబడి ఉన్నా, అక్కడ 99 మంది మారు మనసు లేని నీతిమంతులున్నా, మారు మనసు కలిగిన ఒక్క నీతిమంతుని విషయమై, ఒక పాపి విషయమై దేవుని వాక్యం అంటది పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది అన్నారు. చూడండి, మారు మనసు పొందిన ప్రజలకు ఎంత విలువని దేవుని వాక్యం ఇస్తుందో మీరు గమనిస్తారు. ఈ రోజున చాలామంది మారు మనసు అనబడేది దూరం పెట్టేస్తున్నారు. చాలామంది అద్భుతాల కోసం వస్తున్నారు సంఘాలకి, చాలామంది అనేక చోట్లకి అద్భుతాల కోసం, సూచక క్రియల కోసం, ఇంకా ఎన్నో గొప్ప కార్యముల కోసం వెళుతున్నారు. అలాంటి వ్యక్తులు వారి జీవితాల్లో అద్భుతాలు చూసిన తర్వాత మారు మనసు ఉంటుందా అంటే ఈ మారు మనసు లేదు. మరలా లోకంలోకి వెళ్తారు, మరలా లోకంలో బ్రతుకుతారు, లోకస్తుల వలె జీవిస్తారు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటారంటే అపోస్తుల కార్యములో 17వ అధ్యాయం 30వ వాక్యాన్ని గమనిస్తే
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నారు. అంటే అజ్ఞాన కాలం ఒకటి ఉండేది పూర్వం. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేవాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. దేవుడు బ్రతిమాలి కోవటం లేదు, ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. మారు మనసు పొందాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఒకవేళ ఈ ఆజ్ఞని కనుక మనం ప్రక్కన పెడితే రేపు దేవుని రాజ్యం పోగొట్టుకుంటాం. నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలం అద్భుతాల కోసం పరిగెడుతున్నావు, మేలులు పొందాలని పరిగెడుతున్నావు. దేవుని చేత మేలులు పొందిన తరువాత మరలా దేవుడు గుర్తుకు లేడు, సంఘము గుర్తు లేదు, సేవకులు గుర్తు లేరు, దేవుని యొక్క మార్గాలు కూడా గుర్తులేవు. ఎందుకంటే మరలా నువ్వు లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, మారు మనసు లేకుండా. ప్రభు అంటారు, మారు మనసు లేని 99 మంది నీతిమంతులు అవసరము లేదు అంటారు ఆయన. బైబిల్ ఇంకా సెలవిస్తుంది. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే దేవుని వాక్యములో లూకా సువార్త 13:3 గమనిస్తే దేవుడు అన్నారు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా నశిస్తారు అన్నారు. గమనించండి, అద్భుతాలు పొందిన ప్రజలారా గమనించండి. మీరు అద్భుతాల కోసం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, వెళుతున్నారు, దేవుని ద్వారా అద్భుతాలు అనుభవిస్తున్నారు. కానీ జీవితంలో ఎట్టి మార్పు లేదు. మీ జీవితంలో కొందరు విగ్రహారాధికులు, కొందరు అత్యాశపరులు, కొందరైతే అధికముగా హెచ్చించుకున్నవారు, మరికొంతమంది స్వార్థం కలిగిన వారు, ఇలా పలు రకాలుగా ప్రజల జీవితాలలో దేవుని వాక్యమునకు భిన్నముగా క్రియ చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులందరూ గమనించండి. ఒకవేళ మీరు దేవుని సన్నిధికి వచ్చి వాక్యము విని ఆరాధించి దేవుడు మీ జీవితంలో కోరుకున్నట్లుగా మారు మనసు లేకుండా మీ జీవితాలలో పాత మనసే కలిగి, పాత హృదయమే కలిగి మీ జీవితాలలో ఒకవేళ పశ్చాత్తాపము లేకుండా బ్రతికితే దేవుడు అంటారు, మారు మనసు పొందని ఎడల ప్రతివారు మీరందరూ కూడా నశిస్తారు అన్నారు. చూడండి, ఇది ఎంత బాధాకరమైన విషయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 22వ వాక్యంలో మరొక మాట మీరు గమనిస్తే, దైవజనుడు అక్కడ గారడి సీమోన్ అనబడే ఒక వ్యక్తిని గద్దించారు. ఏమని? నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అన్నారు. అంటే ఇక్కడ గారడి సీమోన్ అనబడే ఒక వ్యక్తి కనిపిస్తారు. ఒకప్పుడు అతను లోకములో గారడీలు చేస్తూ, మోసాలు చేస్తూ, లోకములో ప్రజల్ని భ్రమపరుస్తూ, ఒక గొప్ప వ్యక్తిగా లోకములో ప్రజల యొద్ద నుంచి అన్యాయముగా అనేక రకాలుగా డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి గారడి సీమోన్. అలాంటి ఒక వ్యక్తి ఒక రోజున సంఘంలోకి వచ్చారు. దైవ సేవకుల ద్వారా అక్కడ అద్భుతాలు జరగడం చూశారు. చూసిన తర్వాత అతని హృదయంలో కూడా ఒక ఆలోచన, నేను కూడా డబ్బును బట్టి పరిశుద్ధాత్మని సంపాదించాలి అనబడే ఒక దురాలోచన. అప్పుడు దైవజనుడు అతన్ని గద్దించారు, గారడి సీమోన్ని గద్దించారు. నువ్వు మారు మనసు పొందకపోతే నీవు క్షమించబడలేవు, లేదా నువ్వు దేవుని వాక్యంలో దైవజనుడు అన్నారు, నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నొంది ప్రభువుని వేడుకో, నీ హృదయాలోచన క్షమించబడుతుంది అన్నారు. చూడండి, ఈ రోజున సంఘాల్లోకి వస్తున్నారు ప్రజలు, కానీ చెడుతనం మానుకోవటం లేదు. చాలామంది చెడుతనం చేతనే తమ జీవితాలు కట్టుకుంటున్నారు. వాక్యం అంటది, మారు మనసు పొందితే దేవుణ్ణి వేడుకుంటే నీ హృదయంలో ఉన్న ఆలోచన క్షమించబడవచ్చును అన్నారు. అంటే దేవుడు క్షమిస్తారు అని. ఇంకా మీరు బైబిల్లో గమనిస్తారు, రోమాపత్రిక 2వ అధ్యాయం మొదటి 2 మాటలు 4-5 వాక్యాలు. ఈ మాటలు గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు అన్నారు. అంటే మారు మనసు అనబడేది మన జీవితాల్లో రాకపోతే దేవుని వాక్యం అంటది, ఉగ్రత నీ కోసం సిద్ధంగా ఉంది. ఉగ్రత దినం ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినమందు నీవు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. తీర్పు దినమందు, తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నారు. అంటే ఈరోజున అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి, దేవుని చేత ఎన్నో మేలులు అనుభవించి మారు మనసు లేకుండా బ్రతికే ప్రతి వారిని గురించి దేవుని వాక్యం అంటది, తీర్పు బయలుపరచబడే దినం ఒకటి ఉంది. ఆ దినమున నీకు నీవే
ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు అన్నారు. చూడండి, ఈ లోకంలో డబ్బు సమకూర్చుకుంటాం, ఆస్తి సమకూర్చుకుంటాం, వెండి సమకూర్చుకుంటాం, బంగారం సమకూర్చుకుంటాం, ఇంకా పలు రకాలుగా భూ సంబంధంగా ఎన్నో సమకూర్చుకుంటాం. అయితే మారు మనసు లేకపోతే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు అన్నారు. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఈ రోజున ఒకవేళ మారు మనసు లేకుండా మనం సంఘాల్లో సమాజంలో బ్రతికినప్పటికీ ఒకవేళ మనం చక్కగా సంతోషంగా ఉంటాం. అయితే ఒక రోజు ఉంది, తీర్పు దినం ఒకటి ఉంది, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం ఒకటి ఉంది. ఆ దినమున మనం ఈ రోజున ఎలాగైతే బ్రతికామో, మార్పు పొందని హృదయమును అనుసరించి మనం బ్రతికితే, మన కాఠిన్యము కలిగిన హృదయమును బట్టి మనం జీవిస్తే, ఎందుకంటే దేవుని వాక్యం అంటది మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహం, దేవుని కనికరం నిన్ను ప్రేరేపిస్తున్నది అన్నారు. అంటే సత్యమును అనుసరించి బ్రతకటానికి, మారు మనసు పొంది బ్రతకటానికి దేవుని యొక్క కనికరము, సహనము, దీర్ఘశాంతం ఇంకా దేవుడు కనిపెడుతున్నారు. మన జీవితాల్లో ఇంకేమైనా మారు మనసు పొందుతామా అని దేవుడు సహనముతో, దీర్ఘశాంతముతో, ఆయన దయాలుత్వము కలిగిన మనసుతో దేవుడు మన కోసం ఆయన కనిపెడుతున్నారు. కానీ ఈ రోజున చాలామంది దేవుని యొక్క కనికరమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నారు. ఎందుకంటే ఇంకా వారి జీవితాలలో మారు మనసు కానీ, వారి హృదయాల్లో పశ్చాత్తాపం కానీ ఇవి ఏమీ లేకుండా కఠినత్వం, ఇంకా మార్పునందని హృదయం, ఇంకా వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క అనుగ్రహాన్ని, సహనమును, దీర్ఘశాంతాన్ని తునీకరించేటువంటి మనస్తత్వాలతో మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు. అలాంటి వ్యక్తుల్ని గురించి దేవుడు అన్నారు, నీవు ఉగ్రతని సమకూర్చుకొనుచున్నావు, జాగ్రత్త అన్నారు. బైబిల్లో గమనిస్తాం, ఏశావుని గురించి రాయబడింది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచో దాని కోసరం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడెను అన్నారు. అంటే ఇక్కడ యోసేపు అనబడే ఒక వ్యక్తి గురించి రాయబడింది. యాకోబు యొక్క ఇస్సాకు యొక్క కుమారుడైన ఏశావుని గురించి రాయబడింది. ఈ ఏశావు ఒక రోజున దేవుడు సమయం ఇచ్చారు. ఒక రోజున మంచి సమయంలో, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందవలసిన సమయంలో ఈ ఏశావు ఆ రోజున దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ రోజున దాన్ని పెడచెవిని పెట్టారు. ఆ రోజున ఏశావు అలాంటి శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించి తండ్రి ద్వారా లేదా దేవుడు తనకు నియమించినటువంటి స్థానమును, ఈ జ్యేష్ఠత్వపు హక్కును భూ సంబంధముగా ఒక చిన్న అనుభవం కోసం, భూ సంబంధమైన వ్యర్థమైన ఆహారము కోసం ఈ ఏశావు ఆ శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని దూరం చేశారు. గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, ఆ తరువాత మరల దాని యొక్క విలువ తెలిసింది. దాని యొక్క శ్రేష్టత, దాని యొక్క ప్రభావం, దాని యొక్క విలువ ఏశావు తెలుసుకున్నారు, గ్రహించారు. కానీ వాక్యం సెలవిచ్చేది ఏంటంటే ఆ తరువాత కన్నీళ్లు విడుస్తూ ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదకినను వాక్యం సెలవిస్తుంది మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డారు. అంటే ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడు ప్రతి వారికి కొంత సమయం ఇస్తారు. జ్యేష్ఠత్వపు హక్కు కానీ లేదా దేవుని యొక్క పరలోకపు రాజ్యమునకు వెళ్ళటానికి ఆ మార్గమును నీకోసం తెరచి ఉంచిన సందర్భాలు కానీ దేవుడు నీకోసం కొంత సమయం ఇస్తారు. ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడతారు, హెచ్చరిక చేస్తారు, గద్దిస్తారు, బోధిస్తారు. నీ జీవితం ఇలా ఉండాలి, ఇలా మార్చుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి అంటూ దేవుడు గద్దిస్తారు. అలా గద్దించినప్పుడు నువ్వు భూ సంబంధమైన వాటి కోసం వాటి మీద నీ దృష్టి పెట్టి జ్యేష్ఠత్వపు లేదా శ్రేష్టమైన పరలోకపు రాజ్యమును దేవుడు నీ ముందు పెడతారు. అలాగే కొన్ని సందర్భాలలో భూ సంబంధమైన వాటిని కూడా నీ ముందుకు తీసుకొస్తారు. అయితే నీ దృష్టి ఒకవేళ భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళి మారు మనసు లేకుండా ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మార్గాన్ని తృణీకరించి భూ సంబంధమైన వాటి కోసం నువ్వు వెళ్ళి భూ సంబంధమైన వాటి యందు ఆనందించిన ఎడల ఒక రోజున మరలా నీవు మారు మనసు పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆశతో గనుక ఒకవేళ వచ్చినప్పటికీ దేవుని వాక్యం అంటది ఒకవేళ విసర్జించబడతావేమో. కారణం ఏశావు వలె సమయం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే, ఏశావు వలె దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రక్కన పెడితే, ఏశావు వలె ఒకవేళ దేవుడు నీ కోసం మార్గం తెరిచినప్పుడు, నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు చేతులు చాచి నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆహ్వానాన్ని పెడచెవిన పెట్టి
ఆయన ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటే మరలా నీ జీవితంలో ఆ సమయం రాకపోవచ్చు. ఎందుకంటే యేసేవు మరలా వచ్చాడు ఒక రోజున, మారు మనసు పొందుదాం, ఆశీర్వాదం పొందుదాం అని కన్నీళ్లతో వచ్చారు. కానీ వాక్యం సెలవిస్తుంది ఆ అవకాశం అతనికి లేదు. కారణం ఏంటంటే దేవుడు నీకు కొంత సమయం ఇస్తారు. ఆ సమయంలోనే నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే మారు మనసు పొందాలి. దేవుడు నీకు ఇచ్చిన కాల వ్యవధిలోనే జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్యం అంటది అప్పుడే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. ఎందుకంటే ఈ రోజున భూ సంబంధంగా డబ్బును బట్టి, వెండి బంగారములను బట్టి మనుషులు తగ్గించుకోలేకపోతున్నారు. దేవుడు ఏమంటారంటే బాప్తిస్మమిచ్చు యోహాను కంటే స్త్రీలు కనిన వారిలో అతని వంటి వారు పుట్టలేదు, అతను గొప్పవాడు. కానీ అల్పులైన వారు పరలోక రాజ్యములో అతని కంటే గొప్పవారు. అనగా ఈ రోజున మనకెంత డబ్బున్నా, సంపదలున్నా, ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, అలాంటి స్థితిలో దేవుని కోసం మనం పట్టబడినప్పుడు అద్భుతాలు చూసిన తర్వాత మన జీవితములో అల్పులముగా అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో కట్టబడాలి, నాటబడాలి, అభివృద్ధి చెందాలి. మనకున్న భూ సంబంధమైనవంతా కొన్ని సందర్భాలలో మనలో అహంకారాన్ని తీసుకొని వస్తాయి, గర్వాన్ని తీసుకొని వస్తాయి, దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తాయి. దేవుడు అన్నారు అన్ని అద్భుతాలు చూసిన తర్వాత, దేవుని శక్తిని ఎరిగిన తర్వాత మనం మారు మనసు పొందాలంటే గతంలో మనకున్న మార్పులేని హృదయాన్ని తీసివేసుకొని దేవుని అద్భుతాలు చూసిన తర్వాత మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో నాటబడి అభివృద్ధి చెందితే వాక్యం అంటది అలాంటి వారిదే పరలోకపు రాజ్యము అన్నారు. ఆమేన్. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట నా జీవితంలో, మా జీవితంలో ఫలింపచేసి ప్రజలను ఆశీర్వదించండి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మాలో ఉండవలసిన ఒక చక్కటి అర్హతని గురించి మీరు బోధించారు. అల్పుడైన వారు పరలోక రాజ్యములో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు అని మీరు సెలవిచ్చారు. ఈ రోజున స్వామి అనేకులు తగ్గింపు లేని వ్యక్తులుగా, దీన మనసు లేని వ్యక్తులుగా ఈ రోజున సంఘాల్లో కనిపిస్తున్నారు. కారణం భూ సంబంధమైన డబ్బు, ఆశీర్వాదం, వెండి బంగారములు ఇవన్నీ చూసుకుంటూ తగ్గింపును, దీన మనసును విడిచిపెట్టారు. అలాంటి ప్రజలందరినీ దర్శించండి, మారు మనసును కలుగ చేయండి, తగ్గింపు కలిగిన వ్యక్తులుగా మార్చండి. నిత్య రాకడ, నిత్య రాజ్యములో ప్రవేశపెట్టండి. పరలోకపు రాజ్యమునకు అలాంటి వ్యక్తులందరినీ వారసులుగా మీరు మార్చండి. నిత్య జీవానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు వాక్యం విని తీర్మానంతో ప్రార్థన చేసుకొని మారు మనసు పొంది తగ్గించుకోవాలి అని కోరుకున్న ప్రతి వారికి యేసయ్య కృప తోడై పరలోక రాజ్యములో ప్రవేశపెట్టును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తెలుపు